ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్య మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, దేవా మా తండ్రి ఈస్టర్ దినాల్లో దేవా మీలో మీ వైపు చూస్తూ చక్కగా మా తండ్రి నాయన ఈ పండుగ దినాలని మేము జరుపుకోవడానికి మాకు సహాయం చేస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరొకసారి వేకుజామున దేవా మరి తండ్రి మీ సన్నిధిలో చేరి దేవా మరి మీ వైపు చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. సమయాన్ని మా కొరకు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన. దేవా మా స్థుతుల మీద మీరు ఆశీనులో మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా అలాగూ 91 కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి ఆయన వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి మరొకసారి దేవా మరి తండ్రి మీ వాక్యం ద్వారా మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి దినాలు, మాసాలు, సంవత్సరాలు అన్నిటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో ప్రభా మరి తండ్రి ఈ ఉదయకాలంలో కూడా దేవా మీరే మీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా మరి తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవాలయంలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి నాయన ఈ యొక్క ప్రార్థన సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగా ఉంచండి, దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి, బలము, ఆత్మీయత, ఆత్మ నడిపింపు దేవా మరి తండ్రి మెండుగా మీరు మాకు అనుగ్రహించమని, దేవా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం పిల్లరా. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి పాట సంఖ్య 663 పాడుకుందాం. మనం ఈస్టర్ దినాల్లో ఉన్నాం కనుక గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడాను ఈ పాట పాడుతున్నాం. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని పోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని పోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలుచున్న దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలుచున్న దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము.
ಸವಯುತು ಅದರುಚು ಪರುಗಿಡಿರಿ ಅಂದು ದೂತ ಗಣಮೂಲ ಧ್ವನಿನಿ ವಿನುಚು ವನಕುಚು ಭಯಪಡಿರಿ ಅಂದು ದೂತ ಗಣಮೂಲ ಧ್ವನಿನಿ వినుచు వనకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. సమయంలో దేవుని వాక్యం విన్న పిల్లరా, తల్లిదండ్రులు బానంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. షారోన్ మినిస్ట్రీ సూలూరుపేట అనే క్రైస్తవ ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ ద్వారా గడిచిన 2 సంవత్సరాలుగా ప్రసారం చేయబడుతున్న ఆత్మీయ వర్తమానాలను వింటూ ఆధ్యాత్మికంగా మేలు పొందుతూ ఉన్న ప్రభు బిడ్డలందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దాని కొరకు మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుతాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన. నేను ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనాలను మా తండ్రి మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా మా తండ్రి మీ లేఖనాలను మా తండ్రి మేము గ్రహించడానికి మాకు మీ సహాయాన్ని మీరు అందించండి. ఈ వాక్య ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉండండి. మీరు మాతో మాట్లాడండి. మా ప్రభా, మీ చిత్తమును మేము గ్రహించడానికి సహాయం చేయండి. మీ దాసురాలునిగా నన్ను మీకు అప్పగించుకుంటూ ఉండగా నన్ను మీ సిరుగు చాటును మరుగు చేసి మీ ఆత్మ చేత అభిషేకించి నా నోటికి మీరు తోడుగా ఉండి నాయన మీరే మాట్లాడి మీ పరిచర్యలో వాడుకొని నన్ను మీరే పూర్తిగా మహిమను పొందమని
యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినపు సంగతులను గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రత్యేకంగా మరి యేసు ప్రభు శుభ శుక్రవారం ఆయన శిలువ పైన మరణించిన తర్వాత ఆయన సమాధి చేయబడి తిరిగి ఆదివారం ఉదయకాలం యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మరి అనేక మంది స్త్రీలు అలాగే ప్రభు యొక్క శిష్యులు కూడా వెళ్ళి వారు దాన్ని విట్నెస్ చేసినట్టుగా మనం లేఖనాల్లో గమనించవచ్చు. అయితే ఈ సమయంలో మనం ఆలోచించబోతున్న విషయము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములో దేవదూతల యొక్క పరిచర్యను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఏంజల్స్ అట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. యేసు యొక్క పునరుద్ధాన సందర్భంలో దేవదూతల యొక్క ప్రమేయం ఏంటి, దేవదూతల యొక్క పరిచర్య, దానిని గురించి మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత ఆ యొక్క సమాధి ద్వారానికి ఒక పెద్ద రాయి అడ్డుగా మరి నిలపబడినట్లుగా మనకు తెలుసు. ఆదివారం మరి కొంతమంది స్త్రీలు సమాధి వద్దకు బయలుదేరి వచ్చారు. వారు యేసుప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకొని సిద్ధపడి వచ్చారు. అయితే వాళ్ళు వస్తూ ఉండగా లేక వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చినాక వారికి ఒక పెద్ద సందేహం, వారికి ఒక పెద్ద మరి ఆటంకం కనపడింది. ఏంటంటే ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయి మన కోసం ఎవరు పొర్లిస్తారు, దానిని ఎవరు దొర్లిస్తారు, ఆ రాయిని ఎవరు తీయగలరు మన కోసం అని వాళ్ళు ఆలోచించుకుంటూ వచ్చేటప్పటికి అక్కడ వారు చూచిన దృశ్యం వేరుగా ఉంది. దాన్ని గురించి మత్తయి రాశాడు, మార్కు రాశాడు, అలాగే లూకా, యోహాను ఈ నలుగురు రాశారు. మనం మత్తయి సువార్తలో నుంచి అంశాన్ని ఆలోచన చేయబోతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. యాక్చువల్గా వీళ్ళకి తెలియదు ఏం జరిగిందో, లేకపోతే ఆ రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు, దాన్ని ఎవరు అడ్డుతూ ఇస్తే మనం లోపలికి వెళ్ళి ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయొచ్చు అని ఆలోచించుకుంటూ వస్తుంటే తీరా అక్కడ జరిగిన విషయం ఏంటంటే అప్పటికే ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చొనుంది. ఇప్పుడు ఆ సందర్భాన్ని, ఆ దృశ్యాన్ని వాళ్ళు చూచారు. వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు, భయపడిపోయారు. అక్కడున్న కావలి వారు కూడా దేవదూత వచ్చి ఆ యొక్క రాయి పొర్లించడం, ఆ ఈవెంట్ అంతా, సంఘటన అంతా చూచి వాళ్ళు వణికి చచ్చిన వారి వలె ఎక్కడోళ్ళు అక్కడ పడున్నారు. అప్పుడు ఆ దూత ఆ స్త్రీలను చూచి మాట్లాడుతూ ఉంది. మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఇక్కడ ఈ దేవదూత స్త్రీలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే దేవుని యొక్క యేసు ప్రభువు మరి ఆయన సమాధిలో నుంచి బయటకు రావడానికి దేవదూతల యొక్క మరి వారి ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఎంత మేరకు జరిగింది అనేది ఆలోచన చేయబోతున్నాం. ఈ రాయి, సమాధి మీద ఉన్న రాయిని దూతలు పొర్లించితే యేసు ప్రభు బయటకు వచ్చాడా, లేక యేసు ప్రభు బయటకు రావడానికి ఈ సమాధికి అడ్డుగా ఉన్న రాయి ఏదన్నా ఆటంకమా అని కనుక మనం ఆలోచన చేస్తే 4 సువార్తలు మనం గమనిస్తే 4 సువార్తలలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దూత వచ్చి రాయి పొర్లించిన తర్వాత యేసు ప్రభు బయటకు వచ్చాడని మాత్రం లేనే లేదు. మీరు 4 సువార్తలను గమనించండి, దాన్ని ధ్యానం చేస్తూ రండి. మరి ఎందుకు దూతలు ఈ పునరుద్ధానం, యేసుప్రభు యొక్క పునరుద్ధాన సందర్భంలో వాళ్ళు ఎందుకు అక్కడ ఎంటర్ అయ్యారు, వాళ్ళ యొక్క ప్రమేయం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూర్చిన ఒక స్పష్టతను అక్కడకు వచ్చిన శిష్యులకు, స్త్రీలకు ఇవ్వడం కోసం దేవుడు దూతలను వాడుకున్నాడు, లేక దూతల యొక్క పరిచర్య అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాము. రాయి దొర్లించబడింది, పరలోకం నుండి దిగి వచ్చిన దూత రాయి దొర్లించి ఆ రాయి మీద కూర్చొని ఉన్నాడు. కానీ అయితే దూత రాయి దొర్లించిన తరువాత యేసు ప్రభు బయటకు వచ్చాడని మాత్రం లేదు సుమా. యేసు ప్రభు మరి ఆ సమాధిలో నుంచి బయటకు రావడానికి చాలా బరువైన రాయి అక్కడ ఉంది, కానీ ఆ రాయి అడ్డు రాలేదు, ఆ రాయి అడ్డు కాలేదు. ఆ రాయి యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి అది ఆటంకాన్ని కలిగించలేకపోయింది. మహిమ స్వరూపి అయిన దేవుడు చాలా మరి ఆయన
ఈ దేనితో సంబంధం లేకుండా సమాధిలో నుంచి ఆయన బయటికి వచ్చేసారు. అయితే ఈ దూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో లేరు అని తెలవాలంటే ఆ రాయి దొర్లించబడాలి. కనుక ఆ రాయి దొర్లించబడడం కోసం దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించారు. అంత మాత్రం కాకుండా యేసు ప్రభు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేయడానికి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సమాధిలోనికి వచ్చి సమాధిలో ఉన్న పరిస్థితులన్నిటినీ చూచి సమాధిలో ఉన్న దూతతో మాట్లాడి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నిర్ధారించుకోవడానికి దేవదూతల యొక్క పరిచర్య ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రియులారా, మరి యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి దేవుని దూతలు సహాయపడలేదు, కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి ఆయన యొక్క శిష్యగణానికి దానిని గూర్చిన ఒక స్పష్టత ఇవ్వడానికి దేవుని దూతలు అక్కడ వాడబడినట్లుగా మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానములో దేవదూతల పరిచర్య ఉన్నది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలలో, యేసు ప్రభు యొక్క పరిచర్యలో, యేసు ప్రభు యొక్క జీవితంలో, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన మరి ముందు నుంచి లేక ఆయన రావాల్సిన సందర్భం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా దేవదూతల పరిచర్య యేసు ప్రభు జీవితంలో ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క పునరుద్ధాన సందర్భంగా ఈ ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధి మీద ఉన్న రాయిని పొర్లించి అక్కడ కూర్చొని ఉన్నది. అది వాళ్ళు ఊహించని విషయం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విషయం. అంత మాత్రమే కాకుండా ఈ దేవదూత వాళ్ళతో మాట్లాడుతుంది. ఈ దేవదూత వాళ్ళకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నది. ఆ దూత ఆ స్త్రీలను చూచి మాట్లాడుతూ ఉంది. మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. ఆయన ఇక్కడ లేడు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ లేడు, ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. తాను ముందుగా మీతో చెప్పినట్లే ఆయన గలిలయకు వెళ్ళాడు. కాబట్టి రండి, ప్రభు పండుకొనే స్థలము చూడండి, త్వరగా వెళ్ళండి, ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని తన శిష్యులకి తెలియచేయండి అని చెప్పి దేవుని దూత మరి ఈ యొక్క స్త్రీలతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. వాళ్ళ యొక్క బాధ్యత లేకపోతే వాళ్ళకు ఒక వివరణ దేవుని దూత ఇస్తున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు, అయితే ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీకు చెప్పినట్టుగా ఆయన గలిలేకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని శిష్యులకు వెళ్ళి తెలియచేయండి అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదనే ఒక అభయ వాక్కును దేవుని దూత ఈ స్త్రీలతో చెప్పినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్తలోని కూడా వెళ్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా 16వ అధ్యాయంలో కూడా మనం ఈ సందర్భాన్ని చూస్తాము. అక్కడ కూడా వాళ్ళకి దేవుని దూత కనబడుతూ ఉన్నారు. 5-6 వచనాలలో వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట చూచి మిగుల కలవరపడిరి. ఇప్పుడు ఈ స్త్రీలు సమాధిలోనికి ప్రవేశించారు. ఈ స్త్రీలు సమాధిలోనికి ప్రవేశించటానికి ఆ దూతలు రాయి దొర్లించడం వారికి సహాయపడింది. దూత రాయి దొర్లించబట్టి ఇప్పుడు ఈ యొక్క స్త్రీలు సమాధిలోనికి ప్రవేశించారు. సమాధిలోనికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఒక పడుచువాడు కుడివైపున కూర్చొని ఉన్న దేవదూతను చూచారు, కలవరపడ్డారు. అయితే తిరిగి దేవదూత చెప్పిన మాటలు మళ్ళీ మార్కు కూడా రికార్డ్ చేశాడు. భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడద్దు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచున్నాడు, ఇక్కడ ఆయన లేడు, రండి, వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి. వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చారు, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు. యూ కెన్ కమ్ ఇన్, మీరు లోపలికి రావచ్చు, మీరు సమాధిలోకి రావచ్చు, సమాధిలో అడుగు పెట్టవచ్చు. ఈ సమాధి లోపలికి వచ్చి ఆయనను వారు ఉంచిన స్థలము చూచి వెళ్ళండి అని చెప్పి ఈ దేవదూతలు చెప్పటం వలన ఈ స్త్రీలు ధైర్యంగా సమాధిలోనికి వెళ్ళి యేసు ప్రభువును ఉంచిన స్థలాన్ని వారు చూసి వచ్చారు. యేసు ప్రభు ఉంచబడిన స్థలంలో యేసు ప్రభు లేడు, ఆయన మృతులలో నుంచి ఆయన సజీవుడిగా లేచి ఆయన వారికి చెప్పినట్లుగానే గలిలేకు వెళ్ళిపోయారు. లూకాసు వార్తలో ఉన్న భాగంలో కూడా మనం వెళ్తే అక్కడ కూడా మరి 24వ అధ్యాయంలో సమాధి ముందర ఉన్న రాయి దొర్లింపబడి ఉండడం చూచారు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు అని లూకా 24:3 వచనంలో మనకి కనబడు. ప్రభు అయిన యేసు దేహము అక్కడ లేదు అనే విషయాన్ని వారు చూడడానికి
సమాధి ముందున్న రాయి దొర్లించబడింది. దానికి దూతలను దేవుడు వాడుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ దూతలు వాళ్ళని ఆహ్వానించారు, రండి లోపలికి, ఆయనను ఉంచబడిన స్థలం చూడండి అని వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి యేసు దేహం వారికి కనబడకపోవడం, యేసు అక్కడ లేడన్న విషయాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళే పర్సనల్గా విట్నెస్ చేశారు. అంత మాత్రమే కాకుండా ప్రభు దూత వారితో మాట్లాడిన సందర్భాన్ని, ప్రభువు చెప్పిన మాటలను వారికి జ్ఞాపకం చేసినట్లుగా కూడా సువార్తికుడైన లూకా వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు వాళ్ళకి చెప్పారు, మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, పాపిష్టులైన మనుషుల చేత హింసించబడబోతున్నాడు, ఆయన చనిపోతాడు, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు, ఆయన తిరిగి లేచుట అగత్యము అన్న సంగతి ప్రభు చెప్పాడు. వాళ్ళు మర్చిపోయారు. అయితే ఆ విషయాన్ని ఈ దూతలు జ్ఞాపకం చేస్తున్నారు. దూతలు ఆ స్త్రీలతో జ్ఞాపకం చేస్తున్నారు. 7వ వచనంలో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారి తండ్రి, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. యేసు ప్రభు యొక్క పునరుత్థాన సందర్భంగా దేవదూతల పరిచర్య ఉన్నది. దేవదూతలు అక్కడ పనిచేశారు. దేవదూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉన్నది అనేది మనం ఉదయకాలం వాటిని అంశాలను గమనించుకుంటూ వస్తున్నాం. రాయి దొర్లించింది దేవదూతలు, సమాధి లోపల కూర్చొని ఉన్నది దేవదూతలు, లోపలికి వచ్చి చూడండి అని చెప్పింది దేవదూతలు. అంత మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళు యేసు చెప్పిన మాటలు వారికి జ్ఞాపకం చేసింది దేవదూతలే. మీరు వెళ్ళి ఈ విషయాన్ని శిష్యులకు తెలియజేయండి అని చెప్పింది కూడా దేవదూతలే. యోహాను సువార్తలోనికి వెళ్దాము. యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయంలో సువార్తికుడైన యోహాను మరికొన్ని వివరాలు ఇచ్చాడు. అక్కడ 11వ వచనం, 20వ అధ్యాయం 11వ వచనంలో మగ్దలేనే మరియను గురించిన విషయాలు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. సమాధి బయట నిలబడి ఏడ్చుస్తూ ఉంది. ఎందుకంటే ఆ సమాధిలోనికి వెళ్ళలేకపోయింది, లేకపోతే సమాధి ముందున్న రాయి తీయబడి ఉంటుంది చూచింది. ఇక బయట నిలబడి ఏడుస్తూ ఉంది, నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని. అయితే ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. మగ్దలేనే మరియ సమాధిలోని తొంగి చూస్తే 2 దేవదూతలు కనపడ్డారు. ఒకళ్ళు యేసు తలవైపున, ఒకళ్ళు యేసు ప్రభు యొక్క కాళ్ళ వైపున కూర్చొని ఉండటం కనబడ్డారు. ఆ దేవదూతలు ఈమెతో మాట్లాడారు. వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అని ఆమెతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. కనుక ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన జీవించిన 33.5 సంవత్సర కాలంలో ఆయన పరిచర్యలో, ఆయన పునరుత్థాన సందర్భంలో దేవదూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, దేవదూతల యొక్క పరిచర్య ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి గెత్సెమనే తోటలో యేసు ప్రభు చాలా తాను సిలువ వేయబడవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన వేదన పడుతూ ఉన్నారు. యోహాను సువార్త 22, లూకా సువార్త 22వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని లూకా రికార్డ్ చేశాడు. 22వ అధ్యాయంలో యేసు ప్రభు గెత్సెమనే తోటలో చాలా వేదన పడుతూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ప్రభు యొక్క చెమట ద్వారా, ఆ యొక్క స్వేదరంధ్రాల ద్వారా రక్త బిందువులు బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో లూకా సువార్త 22వ అధ్యాయం మనం గమనిస్తాము. అక్కడ ఒక దేవదూత వచ్చి 43వ వచనం, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. యేసు ప్రభు తాను తీసుకోవాల్సిన ఆ గిన్నె, తాను పొందవలసిన ఆ శ్రమలతో కూడిన ఆ కప్పు తాను చూస్తూ ఉన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక, సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు దూత వచ్చి, పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణ మానవుడిగా ఆయన జీవించాడు. ఆయనను బలపరచడానికి దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చినట్లుగా మరి లూకా సువార్తలో గెత్సెమనే తోటలో సందర్భం మనకి రాయబడింది. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్తే యేసు ప్రభు తన యొక్క పరిచర్య ప్రారంభంలో మొట్టమొదటిగా ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయి 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండడానికి ఆయన అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ తాను సమయం గడుపుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 40 దినాలు తాను ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్న
ఆ సందర్భంలో ఆ 40th డేకి లేదా ఆ ఉపవాసం యొక్క ముగింపులోకి వచ్చేటప్పటికి ఎంతో మరి శారీరకంగా శక్తిహీనుడు అయిపోయిన ఆ పరిస్థితుల్లో 11వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, అప్పటికే అపవాది ప్రభువును శోధించింది. 3 రీతులుగా ప్రభువును శోధించింది. శోధించి ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, హెవెన్లీ బీయింగ్స్, పరలోకపు దూతలు, దేవదూతలు యేసు ప్రభువుకు పరిచర్య చేయడానికి వచ్చారు. ఇంకా మనం ముందుకు వెళ్తే యేసు ప్రభు యొక్క జననం దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు యొక్క పుట్టుక సందర్భంలో కూడా దేవుని దూతల యొక్క ప్రమేయం ఉన్నది. లోకాసు వార్త 2వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే, లేక 1వ అధ్యాయంలోకి వెళ్తే, 1వ అధ్యాయం 28వ వచనంలో మరి గలిలయలోని నజరేతను ఊరిలో మరి దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన మరియా అనే కన్యక వద్దకు ఒక దేవదూత వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవదూత వచ్చింది, మరియ దగ్గరకు వచ్చింది, మరియతో మాట్లాడింది, దయాప్రాప్తురాలని నీకు శుభమని చెప్పింది, దేవుని కృప నీకు దొరికిందని చెప్పింది, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పింది, నీవు పరిశుద్ధాత్మల గర్భం ధరించబోతున్నావు, నీవు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాలని చెప్పి యేసు ప్రభు యొక్క జనన సందర్భంలో దేవుని దూత వచ్చి మరి మరియతో మాట్లాడి మరియను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. ఇక మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్తే, అక్కడ మరి మరియను ప్రదానం చేసుకున్న, తనకు భార్యగా ప్రదానం చేసుకున్న యోసేపుతో కూడా దేవుని దూత మాట్లాడింది. ఈ సందర్భం మత్తయి సువార్తలో రికార్డ్ చేయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, అప్పటికే యోసేపుకు మరియ గర్భవతి అని తెలిసినప్పుడు తాను నీతిమంతుడై ఉండి ఈ విషయాన్ని ఏమీ చేయలేక ఆమె రహస్యంగా విడనాడాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు స్వప్నమందు ప్రభు దూత యోసేపు కనబడి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు ప్రభు యొక్క పుట్టుక సందర్భంలో మరియతో దేవదూత వచ్చి మాట్లాడుతుంది, యోసేపుతో దేవుని దూత వచ్చి మాట్లాడింది. దేవుని యొక్క దూత యొక్క మాట చొప్పున ఆయన మరి యోసేపు మరియను చేర్చుకున్నాడు అని రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వెళ్తే, యేసు ప్రభు పుట్టిన ఆ శుభవర్తమానం కూడా పొలములో తమ గొర్రెలను కాచుకుంటూ ఉన్న, తమ మందను కాచుకుంటున్న గొర్రెల కాపర్లకు ఒక దేవదూత వచ్చి చెప్పింది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిరుగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన వారలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయా సందర్భాలలో లేక అన్ని సందర్భాల్లో దేవదూతల పరిచర్య అనేది ఉన్నది. దేవదూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది. ఆయన పునరుద్ధాన సందర్భంగా కూడా దేవుని దూత వచ్చి సమాధికి అడ్డుగా ఉన్న రాయిని పొర్లించి దాని మీద వచ్చి కూర్చున్నదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం ఉన్నాం. కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం లేక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పరలోకపు హెవెన్లీ బీయింగ్స్ అయిన దేవదూతల పరిచర్య ఉన్నది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జీవితంలోనే దేవదూతల పరిచర్య మనం చూస్తాం. దీని గురించి భక్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఓ చక్కని మాట చెప్పాడు. ఈ దేవదూతల గురించి తాను ఒక నిర్వచనం చెప్పాడు. చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. హెబ్రీ 1:14. ఆ దేవదూతలను గురించిన కొన్ని పాత నిబంధనలోని లేఖనాలను అక్కడ తాను రిఫర్ చేస్తూ 14వ వచనంలో అంటున్నాడు, వీరందరూ ఎవరంటే దేవదూతలందరూ రక్షణను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు
సహకారా. ఇప్పుడు ఈ దేవదూతలు మనకు ఎలా రిలేట్ అవుతారు? మనకెలా కనెక్ట్ అవుతారు? వాళ్ళకి మనకు కూడా ఏమైనా సంబంధం ఉందా? అని గనక మనం ఆలోచన చేస్తే పౌలు భక్తుడు ఇస్తున్న ఎక్స్‌ప్లనేషన్ వివరణ ఏంటంటే, వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికందరికీ పరిచారము చేయడానికి దేవుని చేత పంపబడిన సేవకులైన ఆత్మలు. మనం గనక పాత నిబంధన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే భక్తుల జీవితాల్లో కూడా దేవదూతల యొక్క పరిచర్య ఉన్నది. యేసు ప్రభు జీవితంలో ఎలాగో దేవదూతల పరిచర్య ఉందో పాత నిబంధనలో భక్తుల జీవితాల్లో కూడా దేవదూతల పరిచర్య ఉంది. ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమలో మరి సెటిల్ అయిపోయిన లోతు వద్దకు 19వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, ఇద్దరు దేవదూతలు వచ్చిరి అని రాయబడి ఉంటుంది. ఆ దేవదూతలే మరి వీళ్ళ యొక్క చేతులు పట్టుకొని వాళ్ళని సొదొమలో నుంచి బయటకు తీసుకొని వచ్చి రక్షించినట్లుగా ఆదికాండం 19వ అధ్యాయంలో మనం ఆ భాగాన్ని మొదటి వచనంలో 15వ వచనంలో 17వ వచనంలో మనం చూస్తాం. సో దేవుడు తన దూతలను పంపిస్తాడు. దేవుడు తన దూతలను తన బిడ్డల యొక్క జీవితంలో పరిచర్య చేయడానికి, తన బిడ్డలను ఆయా సందర్భాల నుంచి తప్పించడానికి, రక్షించడానికి, విడిపించడానికి దేవుడు తన బిడ్డలను వాడుకుంటూ వచ్చాడు. హాగరు జీవితంలో కూడా మనం ఈ యొక్క దేవదూతల పరిచర్య చూస్తాము. హాగరు తన చిన్న కుమారుడైన ఇష్మాయేలును తీసుకుని ఆ బేర్షెబ అరణ్యంలో సంచరిస్తూ ఉన్న సందర్భంలో తన దగ్గర ఉన్న ఆహారం అయిపోయి, తన దగ్గర ఉన్న ఆ యొక్క తండ్రిని దానిలో ఉన్న వాటర్ కూడా అయిపోయినప్పుడు తన పిల్లవాడు అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని దూత యొక్క స్వరం తాను వింటది. ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనంలో దేవదూత అక్కడ హాగరుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చదువుతాను ఆ వచనాన్ని గమనించండి. 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలుస్తాను. ఆకాశము నుండి ఉన్నతమైన స్థలాలలో ఉండే, పరలోకములో ఉండే మరి దేవదూతల యొక్క ప్రమేయం మనం చూస్తున్నాం. ఆకాశము నుండి హాగరును చూచి హాగరుతో మాట్లాడుతూ ఉంది. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో. ఎందుకు నువ్వు హాగరు దిగులు పడిపోయావు, బెంగపడిపోయావు, పిల్లోని ఎందుకు వదిలేసావు? ఆ బిడ్డను నువ్వు తీసుకో, దేవుడు ఆ బిడ్డను గొప్ప జనంగా చేయబోతున్నాడని దేవదూత ఆకాశం నుండి హాగరుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. నిర్గమకాండంలో మోషే యొక్క జీవితాన్ని, మోషే యొక్క పరిచర్యను, లేక ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమనము, ఐగుప్తు నుంచి వారు విడిపింపబడి మరి పాలుతేళ్లు ప్రవహించే కనాన్ దేశానికి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు 23వ అధ్యాయం 20వ వచనంలో మోషేతో చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు, నీ మార్గముల్లో నేను నీకు ముందుగా వెళ్ళడానికి నా సన్నిధి దూతను పంపుతాను. 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మోషే ధైర్యంగా ఉండు, మోషే భయపడొద్దు, నీవు వెళ్ళే త్రోవంతలో నీకు తోడుగా ఉండటానికి నేను నిన్ను ఎక్కడికి రప్పించాలనుకున్నానో అక్కడికి నిన్ను రప్పించే వరకు నీకు ముందుగా నా సన్నిధి దూతను పంపిస్తాను. మోషేకు ముందుగా దేవుడు తన సన్నిధి దూతను పంపించాడు. మోషేతో దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచినట్లుగా మనం చూస్తాను. ఇలాగ మనం కనుక లేఖనాలను పరిశీలన చేసుకుంటూ వెళ్తే అనేక సందర్భాలలో దేవదూతల పరిచర్య ఉన్నది. ఇంకొక సందర్భాన్ని గుర్తు చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు శరీరధారిగా ఆయన పరిచర్య చేస్తున్న దినాలవి. ఆ కాలాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి భాగంలో మనం మరి ఆ బెతెత్సా అనే కోనేరు మనం చూస్తాము. యెరూషలేములోని గొర్రెల ద్వారము దగ్గర ఉన్న బెతెత్సా అనే ఒక కోనేరు, దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆ యొక్క 5 మంటపాలలో ఆ కోనేటిలోనికి 3వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. ఆ బెతెస్దా కోనేటి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక దేవదూత ఆయా సందర్భాల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైంలో కాదు, వాళ్ళు అనుకున్న సమయంలో కాకుండా ఆయా సందర్భాల్లో వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించడం, ఆ నీళ్లు కదిలించిన పిమ్మట మొదట ఏ వ్యాధిగ్రస్తుడు ఆ నీటిలోకి దిగుతాడో ఆ వ్యక్తి స్వస్థత పొందుతూ వచ్చాడు. కనుక దేవదూతల పరిచర్య ఉన్నది. దేవుడు తన బిడ్డలను రక్షించడానికి, దేవుడు తన బిడ్డలను నడిపించడానికి, దేవుడు తన బిడ్డలను బాగు చేయడానికి, దేవుడు తన బిడ్డలను బలపరచడానికి దేవదూతలను పరిచారం చేయడానికి సేవకులైన ఆత్మలుగా
వారిని నియమించాడు, వారిని వాడుకున్నాడు. యేసు ప్రభు జీవితంలో, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సందర్భంలో కూడా ఆనాటి శిష్యులను ధైర్యపరచడానికి, వారికి చక్కని మరి నడిపింపును, విషయాలను గురించిన ఒక క్లారిటీ ఇవ్వడానికి దేవదూతల పరిచయం మనం చూస్తాం. ప్రియమైన వారులారా, ఈ సమయంలో 2 వాగ్దానాలను బైబిల్ గ్రంథంలోంచి జ్ఞాపకం చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు కూడా దేవదూతల పరిచర్య ఉన్నది, మనకు కూడా దేవదూతల యొక్క మరి వారి యొక్క పరిచారం అనేది ఉన్నది అనే దాని గురించి ఈ మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. ఇది దావీదు తన స్వానుభవంలోంచి రాస్తున్నాడు. ఎన్నో కష్టాల్లో, ఎన్నో అనుభవాల్లో మరి తాను ప్రయాణం చేసి ఎన్నో రకాలైన ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా దేవదూతల కాపుదలను తాను ఎక్స్పీరియన్స్ చేసిన వాడుగా తాను ఈ మాట చెప్తున్నాడు. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు తన దూతలను తన యందు భయభక్తులు గలవారికి కావలిగా ఉంచుతాడంట. వారు కావలి ఉంటారు. దే ఆర్ అవర్ వాచ్మెన్. వాళ్ళు మనల్ని కావలి కాసేవారుగా ఉన్నారు. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన దేవదూతల పరిచయం ఉన్నది సుమా. ఈరోజు మన క్షేమానికి, ఈరోజు మన యొక్క కాపుదలకు దేవుడు మన పక్షంగా నియమించిన దేవదూతలు, అవి యొక్క ప్రొటెక్షన్ అనేది, కాపుదల అనేది ఉన్నది. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలండి వారు రక్షించడానికి. ఇంకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. గతించిన 2 సంవత్సరాలుగా మరి ప్రాతకాల ప్రార్థనలో అనుదినము మనం చదువుతూ వచ్చిన 91వ కీర్తనలో కూడా దేవుని దూతలను గురించిన ఒక వాగ్దానం ఉన్నది. చూడండి, 91వ కీర్తన 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీ మార్గములన్నిటిలో, నీ ప్రయాణాలన్నిటిలో, నీ మజిలీలన్నిటిలో, నీ బస ఏర్పాట్లన్నిటిలో, నీ జీవిత దినాలన్నిటిలో, నీ విశ్వాస యాత్రలో, నీ రక్షణ యాత్రలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఆయన దూతలను ఆయన మన కొరకు ఆజ్ఞాపిస్తున్నాడు. వెళ్ళి నా బిడ్డలకు తోడుగా ఉండండి, నా బిడ్డల యొక్క మార్గములన్నిటిలో తోడుగా ఉండాలి, వారిని కాపాడాలని చెప్పి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని కాపుదల మనకున్నది, దేవదూతల కాపుదల మనకున్నది. దేవదూతలు మనకు పరిచారము చేసే సేవకుల ఆత్మలుగా దేవుడు నియమించాడు. అంత మాత్రమే కాకుండా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. మనల్ని మోసేవారుగా ఉన్నారు, మనల్ని ఎత్తి పట్టుకునేవారుగా ఉన్నారు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో గండాలతో, కీడులతో కూడిన ఈ దినాలలో, ఈ లోకంలో ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవదూతల కాపుదల. మన పాదములకు రాయి తగులకుండా దేవదూతలు ఎన్నో మార్లు మనల్ని ఎత్తి పట్టుకున్నారు. వారు దే ఆర్ క్యారీయింగ్ అస్, వారు మనల్ని మోస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో ప్రభువును మనం స్తుతిద్దాం. దేవా, నీవు రక్షణను స్వాస్యము పొందే కృప మాకు ఇచ్చావు. నీవు మరి కృప ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు. మాకు రక్షణను స్వాస్యముగా ఇచ్చావు. ఈరోజు రక్షణను స్వాస్యముగా కలిగిన మాకు పరిచారం చేయడానికి సేవకులైన ఆత్మలుగా నీ దూతలను నియమించావు. నీకు స్తోత్రం ప్రభు అని ప్రభు స్తుతిద్దాం. అంత మాత్రమే కాకుండా ప్రతి దినము దేవదూతల యొక్క ప్రొటెక్షన్ని క్లెయిమ్ చేస్తూ, దేవదూతల యొక్క సహాయాన్ని దేవుని సన్నిధిలో అడుగుతూ, దేవా నీ దూతలను మాకు తోడుగా ఉంచు, మా బిడ్డలకు తోడుగా ఉంచు, మా ప్రయాణాల్లో మాకు తోడుగా ఉంచు, మా ఉద్యోగాల్లో మాకు తోడుగా ఉంచు, మా సమస్త పరిస్థితుల్లో నీ దేవదూతలను మాకు తోడుగా ఉండటానికి, మాకు కావలి ఉండటానికి, మా మార్గాలను సరళం చేయడానికి, మాకు ముందుగా నడిచి వెళ్ళడానికి, మమ్మల్ని బలపరచడానికి మాకు తోడుగా ఉంచు, మా పక్షంగా ఆజ్ఞాపించమని ప్రభువుని అడుగుదాం. దేవదూతల పరిచర్యను మనం కోరుకుందాం. దేవదూతల పరిచర్య దేవుడు మన కొరకు నియమించాడని జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ రీతిగా మనం దేవదూతల యొక్క కాపుదలను క్లెయిమ్ చేయడం ద్వారా ఈ లోకంలో మనం ముందుకు మరి ఆయన్ను ఆశ్రయిస్తూ, ఆయన యొక్క సహాయాన్ని, దేవదూతల ద్వారా ఆయన మనకిచ్చే సహాయాన్ని మనం అందుకుంటూ ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయన.
ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా మా తండ్రి, మీరు మరణాన్ని జయించి సమాధిని జయించి మూడవ దినాన తిరిగి లేచినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మూడో దినము లేచుట అగత్యము అని మీరు చెప్పారు ప్రభా. అయినా కానీ మీ శిష్యులు లేఖనాలను గ్రహించలేకపోయారు, వాటిని జ్ఞాపకం ఉంచుకోలేదు ప్రభా. మా తండ్రి నాయన, తిరిగి మూడవ దినాన మీ దేహంలో సుగంధ ద్రవ్యాలు రాయాలని స్త్రీలు బయలుదేరి వచ్చినప్పుడు మా ప్రభా మా తండ్రి, మీ పునరుద్ధానాన్ని గుచ్చి తండ్రి నాయన నీ బిడ్డలకు మా తండ్రి నాయన వారికి ఒక అవగాహన రావడం కోసం పరలోకము నుండి దేవుని దూత దిగివచ్చి ఆ యొక్క సమాధికి అడ్డుగా ఉన్న రాయిని దొరలించి దాని మీద కూర్చొని తండ్రి వచ్చిన స్త్రీలతో మాట్లాడినట్టుగా మా జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ పునరుద్ధాన సందర్భంగా దేవదూతల యొక్క పరిచర్య ఉన్నదని మా జ్ఞాపకం చేశారు. మీరు గెత్సెమనే తోటలో మీరు వేదన చెందుతూ ఉండగా దేవదూతలు వచ్చి మిమ్మల్ని బలపరిచారని మా జ్ఞాపకం చేశారు. మీరు 40 రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు సాతాను వచ్చి మిమ్మల్ని శోధించినప్పుడు మా ప్రభా పరలోకం నుండి దేవుని దూత వచ్చి మిమ్మల్ని బలపరిచిందని మా జ్ఞాపకం చేశారు. మీకు పరిచర్య చేసిందని మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అలాగే నీ పుట్టుక సందర్భంగా కూడా తండ్రి మరియుతో దేవదూత మాట్లాడింది, యోసేపుతో దేవదూత మాట్లాడింది మా ప్రభా. అలాగే మరి గొర్రెల కాపర్లతో కూడా దేవదూత మాట్లాడి నాయన నీ జననాన్ని గురించి ముందుగానే తండ్రి నాయన లోకాన్ని తయారు చేసినందుకు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈనాడు అల్పులమైన మేము కూడా నీ ఉచితమైన కృప ద్వారా రక్షించబడిన మేము కూడా ఏమీ లేని మాకు మీరు రక్షణను స్వాస్థ్యమునిచ్చి తిరిగి మాకు సేవ చేయడానికి మా నాయన మీ దూతలను మా పరిచారం నిమిత్తము మీరు సేవకులైన ఆత్మలుగా పంపినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నాయన, నీ దూతలు మాకు కావలి ఉంటారని, మీ దూతలు మమ్మల్ని రక్షిస్తారని, అంత మాత్రమే కాకుండా ప్రభా మీ దూతలు మా మార్గములన్నింటిలో మాకు తోడుగా ఉండునట్లుగా నీవు ఆజ్ఞాపిస్తామని మాకు జ్ఞాపకం చేశావు. మాకు దెబ్బలు తగలకుండా, మా పాదములకు రాయి తగలకుండా, ఎన్నో ప్రమాదాల నుంచి, కీడుల నుంచి, విపత్తుల నుంచి మమ్మల్ని తప్పించడానికి, మమ్మల్ని కాపాడడానికి నీవు దూతలను నియమించావని, దూతలకు ఆజ్ఞాపించావని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ప్రభా. ఏ యోగ్యత లేని మమ్మలను నీ బిడ్డలుగా చేసుకున్నారు. అంత మాత్రమే కాకుండా మాకు సహాయపడడానికి, మమ్మల్ని కాపాడడానికి మీ దూతలను మీరు మా కొరకు నియమించినందుకు మీకు వందనములు చెల్లించుకుంటూ, మీ దేవదూతల పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంత మిక్కుటమైన రీతిలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇంత ప్రత్యేకమైన, అసమానమైన, అసాధారణమైన శ్రద్ధ మా పట్ల చూపిస్తున్న మీ యొక్క ఆ ప్రేమంతటికై మా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తిరిగి మీకు మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2022 సంవత్సరం ప్రతి ఉదయకాలం అనుదిన ధ్యాన వాక్యము అనేటటువంటి శీర్షిక క్రింద క్లుప్త సందేశం ఉంచబడుతుంది. మీరు దాన్ని వ్యూ చేయవచ్చు. మీరు పొందినటువంటి మేళ్లను గుర్చినటువంటి క్లుప్త సాక్ష్యాలు మీరు మాకు పంపిస్తే మేము వాటిని జత చేసి మేము ఛానల్లో ఉంచుతాం. దయచేసి గమనించండి, ఈ మార్పు గమనించండి. ముందున్నటువంటి దినాల్లో మీరు క్లుప్త ధ్యాన వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు. ఈ సమయంలో మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలు మీ బిడ్డలు ఎంతో పట్టుదలతో, ప్రేమతో, ప్రయాసతో, అకుంఠిత దీక్షతో మీ వాక్యాన్ని నేర్చుకున్నారు. మీ సన్నిధిలో వారి గృహాల్లో ఉండి ఛానల్ ద్వారా వీక్షించారు, ఆధ్యాత్మికంగా మేలు పొందారు. వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు. ఇందుకు సహకరించినటువంటి ఛానల్ రన్ చేయడానికి సహకరించిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. వ్యూ చేసినటువంటి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ముందున్నటువంటి కాలంలో మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి బలపరిచి, దేవా, భవిష్యత్తు అది మీ చేతిలో ఉన్నది కనుక ఏ రీతిగా మీరు నడిపించాలని ఉద్దేశించారో ఆ రీతిగా తండ్రి ఈ ఛానల్ కంటిన్యూషన్ విషయాల్లో మీ చిత్తాన్ని బయలుపరచుచు మీ ఆత్మచేత నడిపించి బలపరిచి మహిమను పొందమని మరోసారి వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరిచి మహిమను పొందమని మీ కృపలన్నిటి కొరకు స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.